దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించి ఈ సమయమున ఈ స్థలములో దేవుని మాటలు వినడానికి 10 నిమిషాలు ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలండి. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే, ఏ రికమెండేషన్ లేకుండా, ఎవరితో ప్రమేయం లేకుండా మనకున్నటువంటి పరిస్థితులను మనము తెలియపరచుకోవడానికి, ఒకవేళ ఈ లోకము రికమెండేషన్ కోరుతుందేమో, అయ్యా మా పలానోడు మనోడు ఒకసారి ఆయన పని చూడు అని ఈ లోకం కోరుతుందేమో, కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటి అంటే, నువ్వు ఏ స్థలంలో నిలబడి ఉన్నా, ఏ ప్రదేశంలో నిలబడి ఉన్నా, ఒకవేళ మనిషి నీ మాట వినడానికి సమయాన్ని కేటాయించలేకపోవచ్చేమో, మనిషి నీతో గడపడానికి సమయాన్ని కేటాయించలేకపోవచ్చేమో, ఇప్పుడే వస్తా అని చెప్పి కనబడకుండా ఉండొచ్చేమో, కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వమానవాళికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మనం మొరపెట్టాలే కానీ జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాయి. మనం స్పందించాలే కానీ ఆయన ప్రతిస్పందించడానికి ఆయన ఎంతో ఇష్టపడే దేవుడై ఉన్నాయి. మనం పలకరించాలే కానీ ఆయన పలకడానికి ఆయన ఎల్లవేళలా మనం కనిపెట్టుకొని వేచి చూచే దేవుడై ఉన్నాయి. కనుక దేవుడు తన వాక్కును మనకి రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నాకు మొర్రపెట్టుము, నేను జవాబు ఇవ్వాలి అని అంటే, నేను సమాధానం ఇవ్వాలి అని అంటే, నీకు నేను రెస్పాన్స్ ఇవ్వాలి అని అంటే, నేను నీకు కావలసిన దాన్ని అనుగ్రహించడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నాకు మొర్రపెట్టు అని అంటా ఉన్నాయి. మొర్ర పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. ఇది లేకుండా నన్ను పట్టించుకోవా, నా సంగతి నీకు తెలియదా, ఇంతేనా అనేటువంటి మాట దేవుడు నీ నుండి నా నుండి ఆయన కోరడం లేదు. చాలాసార్లు మనుషులతో మనం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను చెప్పాలా ఏంది నీకు తెలీదా అని అంటారు. పైపెచ్చు చెప్పకపోగా ఎదుటి వ్యక్తులు పలకరించలేదనో, ఎదుటి వ్యక్తులు సహాయం చేయలేదనో, ఎదుటి వ్యక్తులు స్పందించలేదనో కొన్నిసార్లు మనం నిష్ఠూరపడతా ఉంటాం. కానీ దేవుడే స్వయాన పలుకుతున్న మాట ఏమిటంటే, నాకు మొర్రపెట్టు, అప్పుడు నేను నీకు జవాబునిస్తాను అంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో భయభక్తులు కలిగిన వాడుగాను, బాల్యము నుండే దేవుని యందు శ్రద్ధ కలిగిన వాడుగా కనబడుతున్నప్పటికీ, తన జీవితంలో అనేక రకాలైన ఆటుపోట్ల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ, అనేక పర్యాయాలు అన్ని పరిస్థితులు తన జీవితంలో అనుకూలంగా ఉన్నప్పటికీ, అనేక సార్లు తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మేలు జరిగినప్పటికీ, కీడు జరిగినప్పటికీ, పరిస్థితులు తన జీవితంలో ఎలా కొనసాగుతున్నప్పటికీ, తాను ఎరిగినటువంటి ఒక సత్యం ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా దేవునికి తెలియపరిచేటువంటి ఒక గుణాన్ని కలిగిన వాడై ఉన్నాడు. 57వ కీర్తనల 1-2 వచనాలు చూస్తే, 57వ కీర్తన 1-2 వచనాలు, నన్ను కరుణింపుము. నేను రెండోసారి ఎందుకు చదువుతున్నానంటే నాకు తెలియక కాదు. అదే అధ్యాయమో అదే వచనమో వినకుండా ఇంకొకళ్ళు ఉంటారేమో అని రెండోసారి నేను పలుకుతూ ఉంటా. నన్ను కరుణింపుము,
దేవా నన్ను కరుణింపుము. ఎక్కడున్నాడంట? నేను నీ శరణజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను అదండి, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ప్రారంభంలో తన పరిస్థితిని, కనబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఈ ఆపదలు తొలగిపో వరకు అని అంటాము. అంటే ఏ పరిస్థితుల్లో దేవుని శరణజొచ్చి ఉన్నాడు అంటే, ఆపదలు కలిగినటువంటి సమయంలో దేవుని శరణజొచ్చి ఉన్నాడు. మరొక సందర్భంలో ఏమంటాడు? చదువుతాం. 11వ కీర్తన 1వ వచనం. యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములను నారు యందు సంధించి ఉన్నారు. 57వ కీర్తనలోనేమో ఈ ఆపదలు తొలగిపో వరకు అని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క శరణజొచ్చి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు ఎలాగున్నాయట? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. విల్లునంటే బాణము. ఎప్పుడు బాణాన్ని ఉపయోగిస్తానంటే, వేటగాండ్రు ఎప్పుడైనా ఏ జంతువునైనా చంపాలనుకున్నప్పుడు బాణాన్ని గురిపెట్టి ఉంటాడు. లేదా శత్రువుని ప్రాణాన్ని తీయాలన్నప్పుడు బాణాన్ని గురిపెట్టి ఉంటారు. దావీదు జీవితంలో కూడా ఎప్పుడు తన జీవితాన్ని మేలు కోరేవారు మాత్రమే కాదు, కీడు కోరేవారు, నష్టపరిచేవారు, కీడును కలుగజేసేవారు, తన జీవితంలో నష్టాన్ని కలుగజేయాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పరిస్థితులు ఎలాగున్నాయి? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై. నేను నమ్మకంగానే ఉన్నా, యథార్థంగానే ఉన్నా, భయభక్తులు కలిగి ఉన్నా, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాను. అయినప్పటికీ శత్రువు ఎలాగున్నాడు? విల్లెక్కు పెట్టి ఉన్నాడు. ఎప్పుడు దావీదుని పడగొట్టాలా, ఎప్పుడు దావీదుని నాశనం చేయాలా, యథార్థ హృదయుల మీద వేయుటకై దుష్టులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే పాడు చేయాలన్న ఆలోచన. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, నేను దేవుని శరణజొచ్చి ఉన్నాను. ఆయన అంటాడు, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను. పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడే కానీ, లేదా పరిస్థితులు మేలుకరంగా ఉన్నప్పుడే కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ దావీదు దేవుని శరణజొచ్చి ఉన్నాను. దేవా ఈ ఆపదలు తొలగిపో వరకు, యథార్థ హృదయుల మీద ఈ బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నేను నీ శరణజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. దాని పక్కనే ఉన్నటువంటి 13వ కీర్తనలో భక్తుడు అంటాడు, పరిస్థితులు ఎలాంటివి, ఒకవేళ ధైర్యంగా నిలబడే పరిస్థితులు తన జీవితంలో వచ్చినా కొన్నిసార్లు అతడు కూడా మానవుడే గనక నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నేను ప్రార్థన చేశానయ్యా, ప్రతిఫలం లేదు. ఇదిగో ఈ ఆపదలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయలేదా? లేకపోతే దుష్టులు విల్లెక్కి పెట్టినప్పుడు యథార్థ హృదయుల మీద వేయడానికి నా మీదకి వచ్చినప్పుడు నేను నీకు మొర్ర పెట్టలేదా? నేను నీ శరణజొచ్చిలేనా? నేను నీ పాదాల దగ్గర లేనా? నేను నీకు ప్రార్థన చేస్తలేనా? అన్ని పరిస్థితులు నేను నీకు మొర్ర పెడతా ఉన్నాను కదా. నీవే కదా సెలవిచ్చింది, నీవు నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా. కాబట్టి నేను మొర్ర పెడతా ఉన్నాను, కానీ రెస్పాన్స్ రాదే, సమాధానం రాదే, ఎదురు చూస్తున్నాను. కానీ దావీదు జీవితంలో కూడా అలాంటి మాటలు పలుకుతాడని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 13వ కీర్తనలో అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపో. దావీదు కూడా మాట అంటున్నాడంటే, సరే తెలియని వాళ్ళు అన్నారంటే అది వేరే విషయం అనుకోండి. తెలిసిన దావీదు కూడా మాట్లాడుతున్నాడే. ఎవరు రాసిన కీర్తన అది? పైన దావీదు కీర్తన. ఏది? దేవుని శరణజొచ్చినటువంటి దావీదు,
కష్టంలోనూ కృంగిపోయినప్పుడే కానీ, కష్టాల్లో ఉన్నప్పుడే కానీ, బాధల్లో ఉన్నప్పుడే కానీ, దుష్టులు తన మీదకి వచ్చినప్పుడే కానీ, తన ప్రాణాన్ని తీజూచినప్పుడే కానీ, ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా మొట్టమొదటిగా నేను యెహోవా శరణు చొచ్చి ఉన్నాను అన్న దావీదే చూశాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత భక్తిపరుడని పిలువబడుతున్నటువంటి దావీదట ఎన్నాళ్ళ వరకు అనే మాట దావీదు నోట కూడా వినబడతా ఉంది. చాలాసార్లు మనం కూడా అనట్లేదా? దావీదు కంటే గొప్ప భక్తులు కాకపోయినప్పటికీ దావీదే ఆ మాట అంటున్నాడు అంటే మనం కూడా కొన్నిసార్లు ఆ మాట పలికినటువంటి వ్యక్తులము అయి ఉంటాం. నేనైనా మీరైనా సమస్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు సమాధానం కాస్త లేట్ అయ్యేసరికి, జవాబు కాస్త లేట్ అయ్యేసరికి, దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావయ్యా? ఆయన మర్చిపోతాడా? కాదు. కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అలాంటి మాట పలుకుతూ ఉంటాం. నిత్యము మరిచెదవా? ఒక్కరోజు కాదు, ఇంకెప్పటికీ నన్ను పట్టించుకోవా? ఇంకెప్పటికీ నన్ను గుర్తించుకోవా? ఎప్పటికీ నన్ను మర్చిపోయావంటావా? ఏ ఒక్క రోజున నేను జ్ఞాపకం లేనా? ఇన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇన్ని రోజులు నీ వైపు నేను చూస్తూ ఉన్నాను, ఒక్కసారైనా నేను నీ జ్ఞాపకం రాలేదా? నాకు ఎంతకాలము విముఖుడవై ఉందవు. విముఖుడు అని అంటే వ్యతిరేకంగా ఉంటావు. అనుకూలంగా ఉండటం అంటే నీవు ఇటు తిరిగినప్పుడు ఆయన కూడా నీ వైపు తిరగడం అనేది అనుకూలం. విముఖుడు అంటే నువ్వు ఆయన వైపు తిరిగి ఉన్నావు, కానీ ఆయన అటువైపు తిరిగి ఉన్నాడు, అంటే వ్యతిరేకంగా నిలబడి ఉన్నాడు. దేవా ఎంతకాలము నువ్వు నాకు విముఖుడవై ఉంటావు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాకాంతునయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను తాను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు జవాబివయ్యా. తనకున్నటువంటి బాధంతా, తనకున్నటువంటి భారమంతా ఏంటంటే దేవుని యొక్క జవాబు కొరకు చూశాడు. కొన్ని రోజులు చూశాడు, ప్రార్థన చేయలేదని కాదు, దేవుని వైపు తిరగలేదని కాదు, దేవునికి మొరపెట్టలేదని కాదు, దేవునికి మొరపెట్టాడు. దేవుని నీ శరణు చొచ్చి ఉన్నాను అంటున్నాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నన్ను కాపాడయ్యా అని అంటూ ఉన్నాడు. ఇదిగో శత్రువులు నా మీద బాణము వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, నువ్వు నన్ను కాపాడయ్యా. అనేక పర్యాయాలు దేవుని వైపు చూసినటువంటి దావీదే, దేవునికి మొరపెట్టినటువంటి దావీదే, దేవుని వైపు నిలబడినటువంటి దావీదే, దేవా నువ్వు నాకు ఎందుకు విముఖుడవై ఉన్నావు? ఎంతవరకు నన్ను విడిచిపెడతావు? ఎంతవరకు నన్ను పట్టించుకోకుండా ఉంటావయ్యా అని దావీదు తన హృదయంలో ఉన్నటువంటి భారం అంతటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఓర్చుకున్నాను, రోజులు ఓర్చుకున్నాడు, కానీ ఇక ఓర్చుకునే పరిస్థితి కనబడడం లేదు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇక మొత్తానికి దావీదు తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నాకు విముఖుడవై ఉంటావయ్యా? నీ జీవితంలో, నా జీవితంలో మనమందరం కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో, ఒకవేళ సమాధానం రాని సమయంలో అలాంటి మాటలు మన జీవితంలో కూడా వినబడుతూ ఉంటూ ఉండొచ్చేమో. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. నాకు మొర్ర పెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తిని దేవుడు ఎన్నడూ విసర్జించేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి అదే దావీదు పలుకుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 57వ కీర్తనలో 7వ వచనాన్ని చూద్దాం. నా హృదయము
నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేగమునే లేచెదను. చాలండి. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఏ పరిస్థితుల్లో నిబ్బరముగా ఉంది? ఒకప్పుడు తనకున్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు అంటాడు, 3వ వచనంలో అంటాడు, దాని క్రింద లైను, నన్ను మృంగగోరువారు దోషంలో పలుకుతూ ఉన్నప్పుడు నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల ఆదండి. పరిస్థితులు తనకి చేదాటిపోయిన సమయంలో దేవుని శరణజొచ్చినటువంటి దావీదు, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను అని అంటాము. ఇప్పుడు దావీదు యొక్క హృదయము నిబ్బరముగా ఉందట. ఇప్పుడు నేను పాడుచు స్తుతిగానము చేస్తాను. ఒకప్పుడు కన్నీరు గార్చాను, ఒకప్పుడు నిష్ఠూరపడ్డాను, ఒకప్పుడు అసహనానికి గురయ్యాను. ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను విడిచిపెడతావని నిష్ఠూరపడినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు నిబ్బరముగా ఉందనంటే, దావీదు జీవితంలో తనను మృంగగోరు వారు దోషంలో పలుకుతూ ఉన్నటువంటి మనుషులను మధ్యలోను, తన ప్రాణమును సింహముల మధ్య ఉన్న సమయంలోను, అలాగే కోపోద్రేకుల మధ్యలో నేను పండుకున్న సమయంలోను, వారి దంతములు శూలములు అంబులు, వారి నాలుక వాడిగల కత్తి, అలాంటి వారి మధ్యలో నుండి ఇప్పుడు దావీదు అంటాడు, శరణజొచ్చినటువంటి దావీదు, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకునుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. చాలండి. దావీదు దేవుని వైపు చేస్తున్నటువంటి మొర ఒకవేళ తన జీవితంలో కాస్త లేట్ అయినప్పటికీ ముగింపులో దావీదు రెస్పాన్స్ ఎలాగుందనంటే, నా హృదయం నిబ్బరముగా ఉంది అని అంటున్నాడు 7వ వచనంలో. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. చాలండి. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఎందుకు? దావీదు దేవుని శరణజొచ్చి ఉన్నాడు. దేవుడు దావీదును విడిచిపెట్టినవాడు కాదు. పరిస్థితులన్నీ అక్కడ రాయబడినప్పటికీ ఆ పరిస్థితులన్నింటిలో నుంచి అధిగమించి దేవుడు నిలబెట్టిన కారణాన్ని బట్టి ఇప్పుడు దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉందయ్యా. ఒకప్పుడు బాధపడ్డాను కానీ, ఒకప్పుడు కృంగిపోయాను కానీ, ఒకప్పుడు కన్నీరు గార్చాను కానీ, ఈరోజు నా పరిస్థితి లేదు. పరిస్థితులన్నింటినీ దేవుడు మరలా తిరిగి మార్చాడు. ఏ నోటితైతే అసహన పడ్డాడో, దేవ ఎన్నాళ్ళ వరకు నాకు విముఖుడవై ఉంటావు, ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచిపెడతావు, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోతావని పలికినటువంటి దావీదే ఇప్పుడు నా హృదయం నిబ్బరముగా ఉంది అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. తనకు నిజముగా మొర్రపెట్టే వరకు ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నువ్వు మొర్రపెట్టు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నీ పరిస్థితికి జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులకు జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. దావీదు ఎరిగినటువంటి దావీదు ఒకవేళ అసహనానికి గురైనటువంటి పరిస్థితులు దావీదు ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు కనుక అదే దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉందయ్యా అని అన్నాడు. నీ హృదయాన్ని ధైర్యపరచగలిగిన దేవుడు రాత్రి వేళ నీకు సమీపముగా ఉండగా ఆయన అంటాడు, నాకు నిజముగా మొర్రపెట్టే వరకు నేను సమీపముగా ఉంటానన్నాడు.
ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు తన వాక్కులు వినిపిస్తూ ఉండగా హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని ఈ రాత్రి వేళ మనం ప్రార్థించడానికి పూనుకుందాం. మనకున్నటువంటి పరిస్థితులను దేవునికి విన్నవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు మాట ఇచ్చి తప్పచ్చేమో కానీ మహోన్నతుడైన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదండి.